మన నేషనల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మన ఉపాధి అవకాశాలు పెరిగే కోణంలో మళ్ళీ మనం తీసుకోవడానికి మాత్రం అవకాశాలు ఇప్పుడు ప్రపంచం క్రియేట్ చేస్తుందని నేను భావిస్తున్నాను సార్. రైట్. ఫైనల్గా కర్నల్ రావు గారు, అంటే ఇది దీనికి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోవచ్చు కానీ ఇంటర్లింక్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా అదరుగా ఉంది కదా అని చెప్పేసి మన మీద మరి ఏదైనా కుట్రలు పన్నటానికి, ఎందుకంటే బేసిక్గా నేరుగా యుద్ధాలు చేయడం పాకిస్తాన్కి తెలియదు, వాళ్ళు నేర్చుకోలేదు, తెలియదు, నేర్చుకోరు కూడా. ఈ పహల్గామ్ అటాక్ జరిగి 1 year అవుతున్న క్రమంలో మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ గడిచిన 2 వారాలుగా సౌత్ బ్లాక్లో జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకవేళ అవసరం పడితే మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలనే దానికి సంబంధించి ఆయన దోవల్ గారు అయితే రెడ్ ఫైల్ ఒకటి ప్రిపేర్ చేసి ఉంచారట. దీని మీద విభిన్నమైన కథనాలు వచ్చినాయి, నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, అంటే ఒక కైండ్ ఆఫ్ వార్ ప్రిపేర్డ్నెస్ కనిపిస్తుంది. ఆర్మీ చీఫ్ కానీ, నేవీ చీఫ్ కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ వీళ్ళందరూ వివిధ ప్రాంతాలు సందర్శించడం, ఇది ప్రార్థనా మందిరాలు సందర్శించడం, స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ దేనికో ఇండికేషన్ లాగా కనిపిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఒకవైపు అది చేస్తూనే, అంటే ట్రంప్ ఇచ్చిన ఉద్యోగం చేస్తూనే మళ్ళీ మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 200%. ఎందుకంటే జనరల్గా ఒక సైకిల్ నడుస్తుంది. ఎప్పుడైనా యుఫోరియాలో వచ్చినప్పుడు జనరల్గా పీపుల్ మిస్టేక్ చేస్తారు. లైక్ యుఎస్ఏ వెనుజులాలో విపరీతమైన, ప్రపంచంలోనే ఎప్పుడు ఏ కంట్రీ చేయలేని అటువంటి ఆపరేషన్ చేసింది. దాని తర్వాత సైనిక ఆ యుఫోరియాలో ఇరాన్లో డౌన్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు చెప్పుకోవడానికైనా సరే విపరీతంగా సక్సెస్ఫుల్ గా దాడి చేసాం, టీటీపీని నాశనం చేసామని చెప్పుకుంటున్నారు. ఏదైతే 440 పైన డ్రగ్ అడిక్ట్స్ పోయారని ఆఫ్ఘనిస్తాన్ అంటుందో అదంతా వీళ్ళు టెర్రరిస్టులు, టీటీపీ టెర్రరిస్టులని వీళ్ళు చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇటు మేము ఒక అగ్రరాజ్యంకి, ఇంకొక ఓల్డ్ సివిలైజేషన్ కి, మిడిల్ ఈస్ట్ లో ఉన్న డామినెంట్ పవర్ కి మధ్యలో మధ్యవర్తిత్వం నిలిపి శాంతి తీసుకొచ్చాం. మిడిల్ ఈస్ట్ లో మాకు నాయకత్వం లక్షణాలు ఉన్నాయి, మాకు డ్యూ రికగ్నిషన్ ఇప్పుడు వరకు దొరకలేదు, కానీ మేము ఇప్పుడు సౌదీ అరేబియా తోటి అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, తర్వాత ఇటు శాంతి తీసుకొచ్చాము, ఇటు చైనాని కూడా మామూలుగా కొంతవరకు రోపిన్ చేసి ఇది ఎఫర్ట్స్ తీసుకురాగలిగాం. అంటే ఇంటర్నేషనల్ గా మేము ఒక పవర్ఫుల్ దేశం అని చెప్పి వాళ్ళు ఒక యుఫోరియాలో ఉన్నారు. సో లాస్ట్ 3 months నుంచి యాక్చువల్ గా మనం అనుకుంటున్న ప్రకారం అయితే పాకిస్తాన్ ఈ పార్టీకి ఏదోటి యాక్చువల్ గా చేసి ఉండాలి. కాకపోతే ఏంటంటే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో వాళ్ళు దొరికిపోయారు అప్పుడు. సో కొంచెం డిలే అవుతుంది. తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇందస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ లోనే ఉంది. ఇది ఏప్రిల్ నెల వచ్చింది. ఏప్రిల్ నెలలో వచ్చేసరికి మంగళా డ్యామ్ లో వాటర్ తగ్గిపోతుంది. వాటర్ అక్కడ తగ్గిపోయేసరికి నెక్స్ట్ పొలం పనులు చేసుకోవడానికి, ఇరిగేషన్ కి వాటర్ పాకిస్తానీ పంజాబీ ఫార్మర్స్ కి దొరకదు. పాకిస్తానీ పంజాబీస్ ఈ రోజున పాకిస్తాన్ ని పరిపాలిస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి మొహం మీద దెబ్బ కొడుతున్నట్టు అవుతోంది. సో వాళ్ళు 200% ఏదోటి చేస్తారు. అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వార్నింగ్స్ చూస్తుంటే, ఒకప్పుడు అసీం మునీర్ ఎప్పుడో కొన్ని నెలల క్రితం స్టేట్మెంట్ ఇచ్చిందాన్ని, మీకు ఈసారి తూర్పు నుంచి బాగా దెబ్బ కొడతాం అన్నది ఆయన రిపీట్ చేశారు. మధ్యలో యూనస్ గారు ప్రపంచానికి ఎవరికి తెలియకుండా చాలా తీవ్రంగా టెర్రరిస్టులకి హెల్ప్ చేశారు. ఎలా చేశారంటే, వీసా అవసరం లేకుండా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ తీసుకొచ్చారు. ఎక్కడ పోర్ట్ ఆఫ్ ఎంబార్కేషన్ కానీ, పోర్ట్ ఆఫ్ డిసెంబార్కేషన్ కానీ ఎక్కడ రికార్డ్ లేకుండా జేఈఎం, ఎల్ఈటి అండ్ ఐఎస్కేపి ఈ మూడింటిని కలిపిన గ్రూప్స్ ని బంగ్లాదేశ్ తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి 3 నెలల నుంచి మనం చర్చించుకుంటూనే ఉన్నాం ఈ ఆస్పెక్ట్. వాళ్ళని ఇప్పుడు ఇండియాలోకి అన్లీష్ చేసి ఏదోటి తీవ్రంగా చేస్తారు. ఇదే సమయంలో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు ఉన్న ఇన్కంబెంట్ గవర్నమెంట్ లూజ్ అవుతుందని చెప్పి చాలా వరకు ఫోర్కాస్ట్లు వస్తాయి. ఆ ఇన్కంబెంట్ గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ ఎలా చేస్తుందంటే, ఇటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే గ్రూప్స్ కి హెల్ప్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తాయి.
అందువల్ల నాకేమనిపిస్తుందంటే 200% కూడా కాదు, 300%. ఎందుకంటే ఒకటి యుఫోరియా, పాకిస్తాన్ యాక్షన్స్, యూనస్ యాక్షన్స్ ప్లస్ ఓన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ బార్డర్ స్టేట్, ఇదంతా కలిపి ఈస్ట్ లో ఏదోటి మేజర్ యాక్టివిటీ అవుతుంది. తద్వారా ఇండియా మళ్ళా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ వివిరావు గారు, కల్నల్ వివిరావు గారు, అలాగే డాక్టర్ రియాజ్ గారు అండ్ వెంకట్ ప్రసాద్ గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా ఓవరాల్గా ఏంటి ట్రంప్ చేసిన ఒక ప్రకటన, భీషణ ప్రతిజ్ఞ ఫాలోడ్ బై ఒక సాఫ్ట్ పెడల్డ్ లాంగ్వేజ్లో ఆయన ఇచ్చిన ట్వీటు. అండ్ దానికి ముందు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ వైట్ హౌస్ నుంచి తెప్పించుకున్నది కాపీ పేస్ట్ చేసి చూపించింది. ఇవన్నీ చూస్తుంది ఏంటంటే మనం లెట్ ఇస్ వెయిట్ ఫర్ ఫ్రైడే, ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయంటున్నారు కాబట్టి ఇరాన్ ప్రతినిధి వర్గం బహుశా వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చీ రావచ్చు, యువతల నుంచి వీళ్ళ పీట్ ఎగ్జిత్ రావచ్చు, వార్ మినిస్టర్ అని వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అని మానేశారు, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కాదు ఇప్పుడు, ఆయన సెక్రటరీ ఆఫ్ వార్ అని అనుకోవాలి, ఆయన కూడా రావచ్చు. వీళ్ళతో పాటు ఆయుధాలు